వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఇబ్రహీంపట్నంలోని కృష్ణా గోదావరి జలాల పవిత్ర సంగమం వద్ద జలహారతి కార్యక్రమం. కృష్ణా గోదావరి పవిత్ర సంగమం వద్ద జలహారతినిచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ ఆషాఢ మాస సారి సమర్పణ ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో ప్రారంభం. మొదటి రోజున దేవస్థానం వైదిక సిబ్బంది, స్థానాచార్య, ప్రధాన అర్చకులు ఆధ్వర్యంలో అమ్మవారికి తొలిసారి సమర్పణ. రామాయపట్నం పోర్టును ప్రైవేటీకరిస్తున్నారన్న ప్రచారం పూర్తిగా అవాస్తవమన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ప్రభుత్వ ఆస్తుల విక్రయం కాదని మంత్రి వివరణ. పట్టిసీమ నుంచి గోదావరి జలాలు కృష్ణమ్మ చెంతకు చేరి ఈ డెల్టాను సస్యశ్యామలం చేస్తున్నాయని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్లకు కృష్ణానది నుంచి నీటి ప్రవాహం తగ్గిందని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని కృష్ణా గోదావరి జలాల పవిత్ర సంగమం వద్ద జలహారతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని కృష్ణా గోదావరి జలాల పవిత్ర సంగమం వద్ద జలహారతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. సాంప్రదాయ దుస్తుల్లో కృష్ణవేణి, గోదావరి నదుల సంగమ ప్రాంతంలో ప్రత్యేక పూజలు నిర్వహించి జలాలకు పుష్పమాల, వస్త్రాలు, పసుపు, కుంకుమ సమర్పించారు. కృష్ణా గోదావరి పవిత్ర సంగమం వద్ద జలహారతి ఇచ్చారు. ఆపై ప్రముఖ ఇంజనీర్ కేఎల్ రావు 124వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ, ఇంజనీర్గా కేఎల్ రావు స్ఫూర్తి ప్రతి గ్రామానికి తీసుకెళ్లేలా ప్రభుత్వం కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. మానవ సేవే మాధవ సేవ అని పేదవారందరికీ పట్టెడు అన్నం పెట్టాలని లక్ష్యంతో డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ముందుకెళ్తోందని డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు విజయకుమారి తెలిపారు. డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహించే సేవా కార్యక్రమాల్లో భాగంగా నేడు గవర్నమెంట్ హాస్పిటల్ నందు పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించి వారు కడుపు నింపారు. ఈ అన్నదాన కార్యక్రమంలో సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే తనయులు, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బోండా రవితేజ పాల్గొని అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రానున్న కాలంలో డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు విజయ్ కుమారి మాట్లాడుతూ, పేదలకు పట్టెడు అన్నం పెట్టాలని, వారు కడుపు నింపాలనే లక్ష్యంతో ఈ ట్రస్ట్ను స్థాపించినట్లు చెప్పారు. అందరి సహకారంతో ట్రస్ట్ను మరింత వృద్ధి చేసి మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పుకొచ్చారు. ఈరోజు మన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పాత గవర్నమెంట్ హాస్పిటల్ నందు డొక్కా సీతమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో వ్యవస్థాపకులు విజయ్ కుమారి గారు మరి దాదాపు 3 సంవత్సరాల నుంచి కూడా అనేక గవర్నమెంట్ హాస్పిటల్లో సెంట్రల్ నియోజకవర్గంలో అనేక ప్రాంతాల్లో పేదలకి, వృద్ధులకి, వికలాంగులకి, ప్రెగ్నెంట్ మహిళలకి అందరికీ కూడా చక్కగా స్వయంగా వాళ్ళ యొక్క స్థలంలోనే నాణ్యమైన ఆహారాన్ని వండి వాళ్ళందరికీ కూడా వడ్డించడం అనేది చాలా సంతోషం. మరి ఎప్పుడు వాళ్ళు పెట్టినా కూడా దానికి స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమా గారు కానివ్వండి, లేదా సిద్ధార్థ గారు కానివ్వండి, నేను కానివ్వండి, మా కుటుంబ సభ్యులు ఎప్పుడూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని మా సొంతగా మా చేతుల మీదుగానే వాళ్ళకి వడ్డించడం అనేది మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడూ కూడా విజయ్ కుమారి గారికి, సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమా గారు కానీ మేము కానీ ఎప్పుడూ కూడా ఆమెకి అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలానే రానున్న రోజుల్లో ఇలాంటి సమాజంలో దాతలు కూడా ముందుకు వచ్చి ఎవరైతే అవసరం ఉన్నారో వాళ్ళకి తోచినంత విధంగా సహాయం చేయాలని కూడా ఈ సందర్భంగా ప్రజలందరినీ కూడా కోరుకుంటూ, ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా ఏర్పాటు చేసిన విజయకుమారి గారికి మరొక్కసారి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, రానున్న సంవత్సరాల్లో, రానున్న రోజుల్లో మరింత మెరుగ్గా ఇంకా చేయాలని చెప్పి వాళ్ళకి ఎప్పుడూ కూడా మేము అండగా నిలుస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయకుమారి. నేను డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలిని, టీడీపీ సెంట్రల్ మహిళా అధికార ప్రతినిధిని. నాకు ఎప్పుడూ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నయ్య నాకు ఎప్పుడూ హెల్ప్గా ఉంటారు. నాకు ఎప్పుడు తోడుగా ఉండి నన్ను ఈ అన్నదాన కార్యక్రమాన్ని చేయడానికి నాకు తోడుగా నీడగా ఉండి నన్ను నడిపిస్తూ ఉంటారండి. అట్లాగే నేను చేసే ఏ కార్యక్రమానికైనా అన్నయ్య సపోర్టు నాకు ఎప్పుడూ ఉంటుంది. అన్నయ్య కానీ వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ ఇంట్లో మనిషిగా నన్ను చూస్తూ నన్ను ఈ కార్యక్రమాన్ని చేయడానికి నాకెంతో సహాయం చేస్తూ ఉంటారు. ఈరోజు మేము ప్రతి హాస్పిటల్లోనూ అన్నదానం చేస్తాము. అట్లాగే 3 సంవత్సరాల నుంచే హాస్పిటల్స్లోనూ, సెంట్రల్ నియోజకవర్గం 58వ డివిజన్లోనూ ఎక్కడైతే నీడ్ ఉందో అక్కడికి వెళ్ళి అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉంటాము. అలాగే ఇది పెట్టి మేము 3 సంవత్సరాలు అయిందండి. మా
డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ కూటమి ప్రభుత్వం వాళ్ళు అందరూ గమనించి మాది ఇది నిత్యాన్నదానంగా చేయాలి అన్నది మాదొక కోరిక. ఇది ప్రతి ఒక్కరు గమనించాలని, మాకు అందరి సపోర్టు సహకారం ఉండాలని, ఎమ్మెల్యే అనే సపోర్ట్ ఉంది. ఆయనతో పాటు ప్రభుత్వము, గవర్నమెంటు, మన కూటమి ప్రభుత్వం సపోర్టు కూడా కావాలని నేను కోరుకుంటున్నానండి. ఇది మీరందరూ గమనిస్తారని. థ్యాంక్ యూ సో మచ్ సార్. రామయ్య పట్టణం పోర్టును ప్రైవేటీకరిస్తున్నారన్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ప్రభుత్వ ఆస్తుల విక్రయం కాదని, పోర్టు యాజమాన్యం, భూమి విధానపరమైన నియంత్రణ పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయని తెలిపారు. ఈ విధానం ద్వారా పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు పెరిగి రాష్ట్రానికి దీర్ఘకాలిక ఆదాయం సమకూరుతుందని చెప్పారు. రామయ్య పట్టణం పోర్టు పనులు ప్రస్తుతం 80.5% పూర్తయ్యాయని, 2026 డిసెంబర్ నాటికి రామయ్యపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్ట్ల నిర్మాణాన్ని పూర్తి చేయడమే లక్ష్యమని వెల్లడించారు. రామయ్యపట్నం పోర్ట్ మనం ఆర్ఎఫ్పి ఇవ్వడం జరిగింది. సో దాని మీద తెలిసిందే గవర్నమెంట్ 3 పోర్ట్స్ బ్రౌన్ ఫీల్డ్ అంటే మనం డెవలప్ చేసి కొంత పార్ట్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి బ్యాలెన్స్ దాన్ని ప్రైవేట్ పార్ట్నర్తో ఫర్దర్గా డెవలప్ చేయడానికి ప్లాన్ చేయడం తెలిసిందే. సో ఈ 3 పోర్ట్స్ కూడా ఆల్మోస్ట్ జూన్ 2024 నాటికి ఫిజికల్ ప్రోగ్రెస్ ఇవ్వడం జరిగింది. అంటే రామయ్యపట్నం 50%, అలాగే మచిలీపట్నం 16%, మూలపేట 25%. సో యాజ్ ఆన్ టుడే మనం చూస్తే కనుక రామయ్యపట్నం 80.5%, తర్వాత 58.91% మన మచిలీపట్నం, 76% మూలపేట. సో ఇది డెవలప్ అయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ మనం డిసెంబరు కొన్ని 2 పోర్ట్స్ డిసెంబరు, మార్చి మనం మచిలీపట్నం పోర్టు కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. సో దీనికి సైమల్టేనియస్గా మనం మెకనైజేషన్ బర్త్స్ మనం 4 బర్త్స్ మనం కట్టడం జరిగింది. సో మెకనైజేషన్ కూడా సైమల్టేనియస్ చేయాలి కాబట్టి ఇప్పుడు ఫస్ట్ రామయ్యపట్నం పోర్ట్ని మనం ఆర్ఎఫ్పి ఇవ్వడం జరిగింది. సో ఇందులో అంటే ప్రామినెంట్గా చూస్తే కనుక అంటే మనం చేసిన ఇన్వెస్ట్మెంటు అంటే సుమారు 4,900 కోట్లు మొత్తం ల్యాండ్ ఎక్విజిషను ఇవన్నీ కాకుండా ఆల్మోస్ట్ డిఫరెంట్ ఫేజెస్లో ఇంకా 16,000 కోట్ల వరకు దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఓవరాల్గా మనం పీపీపీ బేసిస్ మీద మనం ఎంటైర్ మన స్టేట్లో మనం ఆల్రెడీ ఒక 3 పోర్ట్స్ మనం డెవలప్ చేశాము, గంగవరం, కాకినాడ అండ్ కృష్ణపట్నం. సో ఈ 3 పోర్ట్స్ కూడా 2 గ్రీన్ ఫీల్డ్ డెవలప్మెంట్ పీపీపీ బేసిస్ మీద చేశాము. ఒకటి బ్రౌన్ ఫీల్డ్ కాకినాడ కొంత 3 బర్త్స్ డెవలప్ చేసి మనం పీపీపీ కింద ఫర్దర్గా డెవలప్ చేయడం జరిగింది. ఓవరాల్గా కంట్రీలో చూసిన మేజర్ పోర్ట్స్ కానీ నాన్ మేజర్ పోర్ట్స్, ఎస్పెషల్లీ నాన్ మేజర్ పోర్ట్స్ అంటే స్టేట్ గవర్నమెంట్ టేకప్ చేస్తున్న పోర్ట్స్ అన్నీ కూడా పీపీపీ బేసిస్ మీదే మనం చేయడం జరుగుతోంది. ఈవెన్ మేజర్ పోర్ట్స్ ఇంతకుముందు మేజర్ పోర్ట్స్ డైరెక్ట్గా ఓన్ చేసి రన్ చేసే పొజిషన్ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ప్రస్తుతం చూస్తే కనుక ఇవి కూడా మేజర్ పోర్ట్స్ కూడా ఆల్మోస్ట్ అన్ని బర్త్స్ ఐదర్ కన్స్ట్రక్షన్, మెకనైజేషన్ అండ్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కానివ్వండి, లేకపోతే ఈ ఆల్రెడీ వాళ్ళు డెవలప్ చేస్తే కనుక మెకనైజ్ చేసి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కానీ పీపీపీ ఆపరేటర్స్తో చేయడం చూస్తున్నాము. వ్యర్థాల నిర్వహణలో ప్రజల భాగస్వామ్యమే విజయానికి కీలకమని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, ఘన వ్యర్థాల సేకరణ, రహదారుల పరిశుభ్రతను పరిశీలించిన ఆయన ఇంటి వద్దే తడి, పొడి, ప్రమాదకర శానిటరీ వ్యర్థాలను వేరువేరుగా అందించాలని ప్రజలకు సూచించారు. వ్యర్థాలను శాస్త్రీయంగా నిర్వహించి సకాలంలో తరలించేలా అధికారులను ఆదేశించారు. అనంతరం అయోధ్య నగర్ అన్నా క్యాంటీన్ను తనిఖీ చేసిన కమిషనర్ ఆహార నాణ్యత, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరాల్లో ఎలాంటి లోపాలు ఉండకూడదని అధికారులకు స్పష్టం చేశారు.
ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ ఆషాఢ మాస సారి సమర్పణ ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు ఉదయం దేవస్థానం వైదిక సిబ్బంది స్థానాచార్య ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో అమ్మవారికి తొలి సారెను సమర్పించారు. మూల విరాట్ దర్శనం అనంతరం మహామండపం 6వ అంతస్తులోని ఉత్సవమూర్తికి వైదిక సిబ్బంది తెచ్చిన సారెను సమర్పించారు. ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ ఆషాఢ మాస సారి సమర్పణ ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు ఉదయం దేవస్థానం వైదిక సిబ్బంది స్థానాచార్య ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో అమ్మవారికి తొలి సారెను వైభవంగా సమర్పించారు. కనకదుర్గమ్మను తమ ఇంటి ఆడపడుచుగా భావించి ఆషాఢ మాసంలో పసుపు, కుంకుమ, గాజులు, చీర, సారె సంబరాలను సమర్పించడం హైందవ సాంప్రదాయంగా వస్తోంది. ప్రతి ఏటా వైదిక సిబ్బంది సమర్పించే తొలి సారెతోనే ఈ ఉత్సవాలు ప్రారంభం కావడం ఆనవాయితీగా వస్తోంది. ఉదయం ఘాట్ రోడ్లోని ఓం మలుపు నుండి వైదిక సిబ్బంది తమ కుటుంబ సభ్యులతో కలిసి సారె సంబరాలను నెత్తిన పెట్టుకుని మంగళ వాయిద్యాలు, కోలాటాలు, వేద మంత్రోచ్చారణల మధ్య ఆలయానికి చేరుకున్నారు. చిన్న రాజగోపురం వద్దకు చేరుకున్న వైదిక బృందానికి ఆలయ కార్యనిర్వహణాధికారి వికే సీనా నాయక్, దేవస్థానం సిబ్బంది, ధర్మకర్తల మండలి సభ్యులు ఘన స్వాగతం పలికి ఆలయంలోనికి తోడ్కొని వెళ్లారు. మూల విరాట్ దర్శనం అనంతరం మహామండపం 6వ అంతస్తులోని ఉత్సవమూర్తికి వైదిక సిబ్బంది తెచ్చిన సారెను సమర్పించారు. ఈ సందర్భంగా అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. సర్వస్వరూపే సర్వేషే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి ఇంద్రకీలాద్రి మీద స్వయం వ్యక్తమై వెలసినటువంటి చతుర్దశ భువనాధీశ్వరి అయినటువంటి జగన్మాతకి నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సాంవత్సరిక విశేష ఉత్సవాల్లో భాగంగా ఆషాఢ మాసం ప్రత్యేక పూజా కార్యక్రమాలు, మరి నవరాత్రోత్సవాలు కూడాను ఈ ఆషాఢ మాసంలో జరపడం జరుగుతాయి. మరి లోక కళ్యాణం కోసం మరి ఋషులు, మరి యతులు అందరూ కూడా ఈ ఆషాఢ మాసంలోనే ఏకాదశి నాడు వారాహి నవరాత్రాలు ముగించుకుని చాతుర్మాస్య దీక్షలు చేసేటటువంటి యొక్క మాస ప్రారంభం. అటువంటి ఈ ఆషాఢ మాసం అందున వారాహి స్వరూపంగా ఉండేటటువంటి మాసంగా చెప్పబడుతున్నది. అందువలన అమ్మవారు శాంతి స్వరూపంగా ఉండాలి అంటే అమ్మవారికి సౌమంగళ్య ద్రవ్యాలు, చలిమిడి అవన్నీ కూడా కనుక సమర్పిస్తే అమ్మవారు శాంతి స్వరూపంగా ఉంటుంది. అందుకోసమనే ఈ మాసం నెల్లాళ్ళు కూడా పవిత్ర సారా కార్యక్రమం సామాన్య భక్తులందరూ కూడాను వచ్చి సమర్పించుకోవడం కోసమని ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీంతో పాటుగా ఇవాల్టి నుంచి 10 రోజుల పాటు వారాహి నవరాత్రాలు, వారాహి మంత్రాలు, పంచవారాహి మంత్రాలు ఉన్నాయి. వాటి వల్ల గనక ఉపాసన చేస్తే అమ్మవారి యొక్క యంత్ర శక్తి పెరుగుతుంది. మరి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ దుర్భిక్షాన్ని ఏర్పాటు అయ్యేటటువంటి యొక్క శక్తులన్నీ నివారణ అవుతాయి. ఆషాఢ మాసం సారా కార్యక్రమం అత్యంత వైభవోపేతంగా మా వైదిక బృందంచే ప్రారంభించబడింది. దీని విశిష్టత అదంతా మిత్రుడు మన శివప్రసాద్ శర్మ మీకు తెలియజేస్తాడు. నేను ముఖ్యంగా మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇది ఈ ఆనవాయితీ మొదలైనప్పటి నుంచి మా అర్చక స్వాములు కానివ్వండి, వేద పండితులు కానివ్వండి, వైదిక సంబంధించిన వాళ్ళందరం ఏదో తృణమో మా శక్తి కొలది వేసుకుని అమ్మవారికి ఒక 5 లక్షల రూపాయలు అలాగా అమ్మవారికి ఒక నగ ఇవ్వటం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఈ సంవత్సరం కూడా మేము ఒకటి పథక రచన చేశాము. దానికి అమ్మవారికి నగ కన్నా కూడా నటరాజ స్వామి గుడిలో విగ్రహాలు ఉన్నాయి కదా, వెనక వైపు గోడలాగా కనబడుతోంది. అది దాన్ని అంతా కవర్ చేసేటట్టుగా మేము అది ప్రణాళిక చేసుకున్నాము. అది ఆర్డర్ ఇవ్వడం జరిగింది, వస్తుంది. అది 20 అడుగులు, సుమారుగా 21 అడుగులు వెడల్పు, 11 అడుగుల పొడవు ఉంటుందండి. ఇది 20 గేజ్. ఇది వాళ్ళు ఇచ్చిన ఎస్టిమేషను 7 లక్షల రూపాయలు. ఈ ఖర్చు అంతా కూడా మా వైదిక బృందం భరిస్తుంది. జై దుర్గా భవాని. బీసీల సంక్షేమం కోసం ఆహర్నిశలు శ్రమించే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు అని ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు సంక్షేమ సంఘం ఎన్టీఆర్ జిల్లా ప్రెసిడెంట్ మహంతి వాసు అన్నారు. బీసీల అభ్యున్నతి కోసం నిరంతరం పాటుపడే వ్యక్తి కేసన శంకర్రావు అని కొనియాడారు. ఆయన మరెన్నో జన్మదినోత్సవాలు జరుపుకోవాలని, అత్యున్నత స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కెసన శంకర్రావు జన్మదినోత్సవం సందర్భంగా నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం పులే విగ్రహం వద్ద ఆయన జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పండ్ల పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు సంక్షేమ సంఘం ఎన్టీఆర్ జిల్లా ప్రెసిడెంట్ మహంతి వాసు పాల్గొని మాట్లాడారు. బీసీల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమించే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు అని అన్నారు. బీసీల అభ్యున్నతి కోసం నిరంతరం పాటుపడే వ్యక్తి కేసన శంకర్రావు అని కొనియాడారు. ఆయన మరెన్నో జన్మదినోత్సవాలు జరుపుకోవాలని బీసీల తరపున మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నామని చెప్పారు. బీసీల కోసం రానున్న కాలంలో ఆయన మరెన్నో పోరాటాలు నిర్వహించాలని, అత్యున్నత స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. నమస్కారం, నా పేరు మహంతి వాసుదేవరావు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ కేసన శంకర్రావు గారి పుట్టినరోజు సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం పూలే గారి విగ్రహం వద్ద కేక్ కటింగ్ చేసి పళ్ళు కాయలు పంపిణీ చేయడం జరిగింది. మా బీసీల కోసం ఎంతో నిరంతరం కూడా దేశవ్యాప్తంగా తిరుగుతూ బీసీల సంక్షేమం కోసం, బీసీల సౌఖ్యం కోసం కష్టపడుతున్నటువంటి కేసన శంకర్రావు గారు నిండు నూరేళ్ళు మా బీసీల ఆయుస్సు పోసుకుని మా పోరాటం చేస్తున్నటువంటి శంకర్రావు గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాం. అలాగే ఆయన ఇంకా ఉన్నత స్థానాలకు వెళ్ళి అందరికీ ఇంకా న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. ఈరోజు నా పేరు చిప్పాడ చందు, విజయవాడ బీసీ సంక్షేమ సంఘం నగరాధ్యక్షుడిని. ఈ రోజున మాకు పండగ వాతావరణం. ఎందుకంటే 7 దశాబ్దాలు పైపడిన అలుపెరగని పోరాటం చేస్తున్న బీసీ యోధుడు మా దళపతి శ్రీ కేసన శంకర్రావు గారి జన్మదిన సందర్భంగా ఆయన ఏమైతే ఆశయాలు ఉన్నాయో పూలే గారి బాటలో, అదేవిధంగా ఎన్నో యోధులు చేసిన కార్యక్రమాలన్నీ కూడా తీసుకొని వారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తున్న మా కేసన శంకర్రావు గారికి ఈ రోజున పూలే గారి విగ్రహం ముందు వారి యొక్క జన్మదిన వేడుకలు చేసుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. మూర్తి, బీసీ సంక్షేమ సంఘం ఎంప్లాయీస్ అధ్యక్షుడిని. కేసన శంకర్రావు గారు 70 వసంతాలు పూర్తి చేసుకుని ఈరోజు జన్మదిన శుభాకాంక్షలతో వారికి మా సంఘం తరపున, మా బీసీ సంక్షేమ సంఘం తరపున హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ, వారు మరి ప్రభుత్వానికి అండగా ఉంటూ అనేకమైనటువంటి కార్యక్రమాలు పాల్గొంటూ మా బీసీలు 54% ఉన్న బీసీల కోసం పోరాడుతున్నటువంటి, గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా పోరాడుతున్నటువంటి ఈ మన కేసన శంకర్రావు గారికి మన సంఘం తరపున, వివిధ సంఘాల తరపున 34 సంఘాలు కూడా ఈ రోజున మాకు ఒక సందేశాన్ని పంపించారు. కేసన శంకర్రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ ఒక చరిత్ర. ఒక బీసీ నాయకుడిని అన్ని సంఘాలు కూడా ముక్త కంఠంతో ఏకఛత్రాధిపత్యంగా ఆయన్ని కొనవడం. అలాగే ఈ బీసీ సంఘాల తరపున మేమందరూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏమిటంటే, శంకర్రావు గారు 70 వసంతాలు ఏరినప్పటికీ ఒక నవ యువకుల్లాగా ప్రయాణం చేస్తూ బీసీలకు అండగా ఉంటున్నారు. కాబట్టి వారి అండను ఇంకా ముందుకు తీసుకెళ్ళడం కోసం ప్రభుత్వ పరంగా ఒక ప్రధానమైనటువంటి ఒక పదవిని ఇస్తారని చెప్పేసి మా బీసీ సంఘాల తరపున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై. దేశ జల విద్యుత్, నీటిపారుదల రంగాల అభివృద్ధికి విశిష్ట సేవలు అందించిన మహోన్నత ఇంజనీర్ పద్మభూషణ్ డాక్టర్ కేఎల్ రావు సేవలు చిరస్మరణీయమని పలువురు వక్తలు కొనియాడారు. ప్రపంచంలోనే అతిపెద్ద మట్టితో నిర్మించిన నాగార్జున సాగర్ ఆనకట్ట రూపకల్పనలో ఆయన చూపిన సాంకేతికత, ప్రతిభ భారత ఇంజనీరింగ్ రంగానికే గర్వకారణమని పేర్కొన్నారు. పద్మభూషణ్ మాజీ కేంద్ర మంత్రి, ప్రముఖ ఇంజనీర్ డాక్టర్ కేఎల్ రావు 125వ జయంతి వేడుకలను ఆంధ్రప్రదేశ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ ఆధ్వర్యంలో కేఎల్ రావు భవన్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, ఇంజనీర్లు, విద్యావేత్తలు, సామాజిక ప్రముఖులు హాజరై డాక్టర్ కేఎల్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం నిర్వహించిన సభలో వక్తలు మాట్లాడుతూ
డాక్టర్ కేఎల్ రావు భారత జల వనరుల అభివృద్ధికి చేసిన సేవలు అపారమని కొనియాడారు. ముఖ్యంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు రూపకల్పనలో ఆయన పోషించిన పాత్ర చారిత్రాత్మకమని, ఆ ప్రాజెక్టు లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు విద్యుత్ ఉత్పత్తికి కూడా ఎంతో దోహదపడిందని తెలిపారు. దేశంలోని నది జలాలను సమర్థవంతంగా వినియోగించాలనే లక్ష్యంతో ఆయన ఎన్నో వినూత్న ఆలోచనలు ప్రతిపాదించారని, ఇంజనీరింగ్ వృత్తిలో ఉన్న యువత డాక్టర్ కేఎల్ రావు జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని దేశాభివృద్ధికి తమ వంతు సేవలు అందించాలని పిలుపునిచ్చారు. డాక్టర్ కేఎల్ రావు గారు పద్మభూషణ్, ప్రముఖ ఇంజనీరు, పారిశ్రామికవేత్త అయినటువంటి కేఎల్ రావు గారికి 125వ జయంతి ఈ రోజున ఘనంగా జరుపుకుంటున్నాం. ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్లో వారు కంకిపాడు వాస్తవ్యులు. తర్వాత ఇంజనీరింగ్ చదివిన తర్వాత బరిహంగా దీంట్లో కూడా లెక్చరర్గా పనిచేసి, ఆ తర్వాత ఇక్కడ వైజాగ్లో పనిచేసిన తర్వాత కొన్ని ప్రాజెక్టుల నిర్మాణంలో కృషి చేసినటువంటి వ్యక్తి ఆయన. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి ముఖ్య కారకులు కేఎల్ రావు గారు. అంతేకాకుండా మన విజయవాడ నగరంలో మనకి అనేకమైనటువంటి కొండలు ఉన్నాయి. కొండ ప్రాంతం వల్ల బాగా వేడిగా ఉంటుందని చెప్పేసి మొక్కలు నాటించినటువంటి వ్యక్తి కేఎల్ రావు గారు. కేఎల్ రావు మన రాష్ట్రంలో ప్రముఖ ఇంజనీరు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు, శ్రీశైలం ప్రాజెక్టు, అన్ని ప్రాజెక్టుల ప్రధానమైన నిర్మాణంలో పాల్గొన్నటువంటి ఇంజనీరు. అంతేకాకుండా ఆయన కేంద్ర జలవనరుల శాఖ మంత్రిగా ఉండి దేశానికి, ఈ రాష్ట్రానికి, నీటిపారుదల సంఘానికి ఎంతో సేవలు అందించినటువంటి త్యాగమూర్తి. ఈరోజు ఆయన 125వ జయంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పించి ఆయన్ని స్మరించుకోవటం అనేది పౌరులందరి కర్తవ్యంగా భావిస్తున్నాం. విజయవాడలో పీపుల్స్ కోఆపరేటివ్ బ్యాంక్ లోన్లు, ఇన్సూరెన్స్ డబ్బుల పేరిట పేద మహిళలను నమ్మించి భారీగా మోసం చేసిన ఉదాంతం వెలుగులోకి వచ్చింది. లక్ష్మీదుర్గ, వెంకటలక్ష్మి అనే బాధితులు తమకు జరిగిన అన్యాయాన్ని మీడియా ముందు వాపోయారు. బ్యాంకు అధికారులైన ధనుంజయ్, నవదీప్లతో పాటు శారద, సత్యవతి అనే మహిళలు గ్రూప్ లీడర్లను అడ్డం పెట్టుకొని ఈ మోసాలకు పాల్పడ్డారని వారు ఆరోపించారు. లోన్లు ఇప్పిస్తామంటూ ఇళ్లకు పిలిపించుకొని నామినీ సంతకాలు లేకుండానే లబ్ధిదారుల పేర్ల మీద లోన్లు తీసుకున్నారని తెలిపారు. బాధితులకు తెలియకుండానే బ్యాంకుల నుంచి డబ్బులు డ్రా చేసి అడిగితే బెదిరింపులకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక బాధితురాలికి ఏకంగా 14,65,000 రావాల్సి ఉందని చెప్పారు. దీనిపై నిలదీసినందుకు గంజాయి బ్యాచ్తో తమపై దాడులు చేయించారని, నిన్న పోలీస్ స్టేషన్ వద్ద కూడా తమను కొట్టారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. భర్త చనిపోయిన వెంకటలక్ష్మి అనే మహిళకు రావాల్సిన ఇన్సూరెన్స్ డబ్బులను కూడా హెడ్ ఆఫీస్ చుట్టూ తిప్పించి చివరకు చేతిలో నుంచి లాక్కున్నారని ఆరోపించారు. ఈ ఇన్సూరెన్స్ డబ్బులు, భర్త చనిపోయిన ఇన్సూరెన్స్ డబ్బులు రాలేదు. మేము కాళ్ళకి చెప్పులు అరిగిపోయేటట్టు పీపుల్స్ చుట్టూ, హెడ్ ఆఫీస్ చుట్టూ పిచ్చుకుక్కలాగా తిరిగాము. ఎవ్వరు మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరు. ఎవరు పట్టించుకోకపోయినా సరే అయినా సరే అలాగే తిరిగి మాకు అడ్రస్ కూడా ఎవరు చెప్పలేదు. మేము రాగే పార్క్ కాడ నుంచి బెంచ్ సర్కిల్ వరకు కాళ్ళు నడక మీద చెప్పులు అరిగిపోయేటట్టు 4 రోజులు ఎర్ర టెంట్లో 4 రోజులు అలాగే తిరుగుతూనే ఉన్నాం. ఎప్పుడుకో పట్టుకున్న కాడ మేము వీళ్ళు ముందు ఇన్సూరెన్స్ డబ్బులు ఎందుకు రాలేదు, అసలు ఏం జరిగింది అంటాం. ఒకసారి సార్లు లేరంటే ఒకసారి అసలు మీరు ఇక్కడికి వచ్చి మాట్లాడమాకండి, మీరు ఎక్కడైతే లోన్ తీసుకున్నారో అక్కడికి వెళ్ళి మాట్లాడమని ఒకసారి అట్లా 4 సార్లు తిప్పారు. బయటకు తర్వాత సత్యనారాయణపురం అక్కడికి వెళ్ళి అడిగితే ఆయన అంటే మిమ్మల్ని అడ్డాఫీస్కి ఎవరు వెళ్ళమన్నారు, మీరు అడ్డాఫీస్కి వెళ్ళి మాట్లాడతాం ఏంటి, ఇక్కడికి వచ్చి మాట్లాడమని ఆయన అన్నాడు. ధనుంజయ్ ఆయన పేరు అని మమ్మల్ని ఏమని నన్ను ఇద్దరిని చేయిపెట్టి ఇలా తోసేసాడు. ఆమె పేరు శారదా గారు, మా పేరు మీద లోన్లు తీసుకొని ఏంటి ఆవిడ కట్టకుండా ఇలా చేయడం వల్ల హెడ్ ఆఫీస్కి వెళ్ళి అడిగితేనేమో మాకు న్యాయం చేస్తామన్నారు. మన సోమవారం వస్తామన్నారు, ఇంతవరకు ఏ సారు రాలేదు. జడ్డం సార్ వస్తామన్నారు, ఆయన రాలేదు. మాకు న్యాయం జరగాలి, మాకు ఏంటో అర్థం కావట్లేదు సార్. ఇంకా ఇళ్ళ మీదకి వచ్చి ఆవిడ తిరిగి మా మీద గొడవ ఆడుతుంది. ఇంకా తిరిగి ఎలా పడితే అలా తిడుతుంది, వీళ్ళ ఇళ్ళకి వెళ్ళి వీళ్ళని బెదిరిస్తుంది. మాకు న్యాయం ఏదో న్యాయం చేయండి సార్. డోకరాల గురించి చెప్తాను సార్. డోకరాలు లోన్లు కూడా మా పేర్ల మీద తీసుకొని ఆవిడే తీసుకొని అవి కూడా కాలుమణి తిప్పుకుంటూ ఇగో ఈవిడ సార్ ఈవిడ మీదకి ఎగబడిపోయి అమ్మాయిని కొట్టారు సార్. నిన్న స్టేషన్ దగ్గర కూడా కొట్టారు సార్. ఈ అమ్మాయి ఇద్దరిని కొట్టింది సార్. ఆవిడ మనుషులు పెట్టించి జనాలు తీసుకొచ్చి బెదిరిస్తుంది సార్. అలా గ్రూపులు 5,000 కమిషన్ ఇవ్వడం. అమ్మాయి పేరు సత్యవతి, వాళ్ళ అల్లుడు కొంచెం గంజాయి బ్యాచ్ తీసుకొచ్చి బెదిరిస్తుంది సార్.
బ్లెస్సీ అన్న అమ్మాయి కూడా నిన్న స్టేషన్ దగ్గరికి వచ్చింది. వీడియో కూడా ఉంది సార్, మా మీద వీడియోలు కూడా ఉన్నాయి మా కాడ. మాకు లోన్లు ఇప్పిస్తామని చెప్పి ఇళ్ళకి పిలిపిస్తారు సార్. పిలిపించి పలానా సార్, ధనుంజయ్ సారు, నవదీప్ సారు, వీళ్ళందరూ ఇండ్ల కాడ ఆవిడ ఆఫీస్ కాడికి వస్తారు. వచ్చి సంతకాలు అవి చేయించుకుంటారు. ఆఫీస్ దగ్గర తీసుకుని వెళ్తారు. వస్తారే కానీ ఆఫీస్ దగ్గర మా నామినీలతో కూడా సంతకం ఉండదు. వాళ్ళే సంతకాలు పెట్టుకుంటారు, వాళ్ళే ఇది చేసుకుంటారు. మేము ఆఫీస్ దగ్గరికి వెళ్ళి చెక్కులు తీసుకొని రాలేదంటే మా ఇళ్ళ కాడికి వచ్చి చెక్కుల మీద సంతకాలు పెట్టించుకొని వాళ్ళే బ్యాంకులకు వెళ్ళి డ్రా చేసుకొని డబ్బులు వచ్చేస్తారు. మాకు లోన్ పడిందన్న సంగతి తెలియదు, ఏది తెలియదు. వాళ్ళే డబ్బులు రాదు. ఏంటి మేడం డబ్బులు పడినాయి అంటే పడిని అమ్మా ఇస్తాము. ఏం చేస్తారు? 2 లక్షల లోను, 1 లక్ష రూపాయలు మాకు చెప్పకుండా వాళ్ళే వెళ్ళి డబ్బులు డ్రా చేసుకుంటారు బ్యాంకుల దగ్గర. ప్రూఫ్లు కూడా మాకు ఉన్నాయి సార్. వెళ్ళి అక్కడ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి స్టేట్మెంట్ తీసినా మేము తీసామన్నది కూడా రాదు. వాళ్ళే సార్లు వెళ్తారు, తీసుకుని వస్తారు. ఏంటి మేడం అంటే మాకేం తెలుసమ్మా, డబ్బులు పడిని ఇస్తాంలే, వెళ్ళు ఏం చేసుకుంటో చేసుకో అంటారు. లోన్లు కట్టే టయానికి ఏమో మేమేది చెక్కులు వేస్తాము, మేమేది ఇచ్చేస్తాము అని చెప్పి మమ్మల్ని బెదిరిస్తున్నారు. నాకు 14,65,000 అమౌంట్ రావాలి. అయితే ఎస్ఐ గారి దగ్గర ఒప్పుకున్నారు ఆవిడ డబ్బులు కడతాను అని. కానీ డిసెంబర్ నెలలో ఆవిడ దగ్గర ఎంత ఉంటే అంత, 50,000 కానీ, ₹1,00,000 కానీ, 20,000 కానీ, నా దగ్గర ఎంత ఉంటే అంత ఇస్తాను. ఇప్పుడైతే నేను రూపాయి బిళ్ళ ఇవ్వలేనని చెప్తున్నారు సార్. మరి నా పరిస్థితి ఏంటి? నేను అప్పులోకి డబ్బులు ఇవ్వాలి. ఇప్పుడు నాకు డబ్బులు ఇవ్వకపోతే ఆవిడ నాకు చావు తప్ప వేరే మార్గం లేదు సార్. నాకైతే డబ్బులు కావాల్సిందే. డిసెంబర్ నెల వరకు ఆగేవాళ్ళు ఎవరు లేరు. దయచేసి అర్థం చేసుకొని నా డబ్బులు నాకు ఇప్పించండి. వాళ్ళు తిరుగుతుంటే మేము వాళ్ళ వెనకాల వెళ్ళినందుకు లేనిపోయిన డోక్రాల్లో అంటగట్టి మమ్మల్ని ఆ డోక్రా డబ్బులు కూడా ఆవిడే తీసుకొని మా మీద మిమ్మల్ని అలా చేస్తాం ఇలా చేస్తామని నానా రకంగా అన్నంత దిడ్లా సావరదా సార్ ఆమె పేరు. మేము వెనకాల వెళ్ళినందుకు ఆమె ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి 4-5 500 ఇచ్చి జనాలను తీసుకొచ్చి మా మీద దాడి చేయడానికి ప్రయత్నించారు సార్. నిన్న పోలీస్ స్టేషన్ దగ్గర పెద్ద గొడవ అయింది సార్. ఒకళ్ళు దెబ్బ ఎక్కువకుండా 5 పేరు 6 పేర్లు మేము ఇలా రాసాము, మేము మిమ్మల్ని ఇరికిస్తామని ఇంటింటికి వచ్చి నా కొట్టుకాడికి వచ్చి కూడా బెదిరిస్తున్నారు సార్. నానా రకంగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంది సార్. ఆవిడ డబ్బులు అందరికి ఇచ్చి 500 ఇచ్చి కూడా అందరినీ పంపిస్తుంది సార్ ఆవిడ. అదేమంటే మీ అందరి పేర్లు రాస్తాం, మీ డాక్టర్ల పేర్లు రాస్తాము, అక్కడ పెడతాం, ఇక్కడ పెడతాం, కలెక్టర్ ఆఫీస్లో పెడతాం, మీ సీఓలు ఆర్పోలు అందరిని లాగుతాము. వెంకటేశ్వరరావు అన్న వ్యక్తిని అండ చూసుకొని ఆమెకి సంబంధం ఉంది సార్ వాళ్ళిద్దరికి లేదని కూడా అంటున్నారు. ఇప్పుడేమో అక్కడ ఇక్కడ ప్రెస్ మీటింగ్ పెట్టి వాళ్ళతో స్టేట్మెంట్లు అన్నీ ఇప్పించుకొని అలా మాట్లాడుతాను సార్. ఏం సంబంధం లేనట్టుగా మాట్లాడుతాను సార్. ఆ కొట్టుకాడికి వచ్చి బెదిరిస్తుంది సార్. జనాలు తీసుకొని వచ్చి నీ కొట్టుకాడ అలా చేస్తాము ఇలా చేస్తాము, వాళ్ళని వెళ్ళండి, మీరు డాక్టర్లో మీరు ఉన్నారుగా వాళ్ళు ఉన్నారుగా, దాన్ని లాగేయండి చించేయండి అని అంటుంది సార్. ఆవిడ అందరినీ రెచ్చగొట్టి నా కొట్టుకాడికి పంపిస్తుంది సార్. పీపుల్స్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లోన్స్ విషయంలో తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని దాసరి సత్యవతి అనే మహిళ ఆరోపించారు. ఫేక్ డ్వాక్రా గ్రూపులు నడుపుతున్న వారిని వదిలేసి తమను నిందించడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీలో డ్వాక్రా లోనుల్లో కోట్లాది రూపాయలు కుంభకోణం జరుగుతుందని ఆమె అన్నారు. జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీలో తన నివాసం దాసరి సత్యవతి అనే మహిళ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇదే కాలనీకి చెందిన పూర్ణ రవణ భారతితో పాటు స్థానిక టీడీపీ నేత గద్దెల శివాజీ అనే అతను తనపై పోలీస్ స్టేషన్ ముందు దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుందని, ఒక కిడ్నీ కూడా లేదని కన్నీటి పర్యంతమయ్యారు. ఫేక్ డ్వాక్రా గ్రూపులు నడుపుతున్న వారిపై మున్సిపల్ కమిషనర్కి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. ఒక గ్రూప్లో ఉన్న సభ్యులను వేరే గ్రూప్లో ఎలాగ పెడతారని ఆమె ప్రశ్నించారు. ఎటువంటి డాక్యుమెంట్లు లేకుండా గత 11 సంవత్సరాలుగా లోన్లు ఇస్తున్న పీపుల్స్ సొసైటీ వారిని ప్రశ్నించడం ఏమిటని ఆమె మండిపడ్డారు. పీపుల్స్ సొసైటీ వారికి లోన్లు ఎగగొట్టడానికి ఇదంతా చేస్తున్నారని చెప్పారు. ఎటువంటి చెక్లు పీపుల్స్ సొసైటీ వారికి ఇవ్వకపోయినా వారు తమకు లోన్లు ఇస్తారు. అయినప్పటికీ వారికి చెక్లు ఇచ్చామని సభ్యులు ఆరోపణలు చేయడం ఏమిటని ఆమె నిలదీశారు. వచ్చి ఇలా డ్వాక్రాలు డమ్మీ గ్రూపులా చేస్తున్నారు. నాకు సరే అని కేసు పెడదామని వెళ్ళాను సార్. నేను అయితే నన్ను శివాజీ పార్టీలో తిరిగే శివాజీ అక్కడ స్టేషన్కి 10 మంది రావడం తెచ్చారు. సరేగా నాకు నోటీసులు వచ్చిందని అడుగుదామని వెళ్తే పూర్ణ, రవణ, భారతి, శివాజీ వీళ్ళందరూ నన్ను కొలిసి అక్కడ పార్వతి వీళ్ళు కొట్టించారు నన్ను. అలాగే అక్కడ ఎవరు నన్ను పట్టించుకోవాలి. పోలీస్ స్టేషన్ కాడ నన్ను కొట్టారంటే ముందు హాస్పిటల్కి వెళ్ళి రండి అంటే చచ్చిపోయినా అలాగే చూస్తారా పోలీసు వాళ్ళు నన్ను. ఆయన దమ్మి దాఖలాలు చేస్తున్నారు. అదే ఆర్పి నాగేంద్ర, అదే రాణి ఆర్పి, అదే
నీలిమా వీళ్ళంతా డోకరాలు చేసి ఇక్కడ బాగా బతుకుతున్నారు. ఆ డోకరాల మీద నేను అడిగానని నన్ను కొట్టించారు అని. నాకు న్యాయం చేయాలని, మళ్ళీ నాకు ఏదన్నా అయితే నాకు ఎవరు లేరు, మౌడు ఎవరు. నన్ను ఇప్పుడు ఖర్చు పెట్టుకుని ఏదైనా చేయాలని చూస్తున్నారు, కానీ నాకు స్టేషన్లో న్యాయం జరగట్లేదు. కిడ్నీ కూడా లేదు, నేను కిడ్నీ కూడా లేదు సార్ నాకు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇబ్రహీంపట్నంలోని కృష్ణా గోదావరి జలాల పవిత్ర సంగమం వద్ద జలహారతి కార్యక్రమం. కృష్ణా గోదావరి పవిత్ర సంగమం వద్ద జలహారతినిచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ ఆషాఢ మాస సారి సమర్పణ ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో ప్రారంభం. మొదటి రోజున దేవస్థానం వైదిక సిబ్బంది, స్థానాచార్య, ప్రధాన అర్చకులు ఆధ్వర్యంలో అమ్మవారికి తొలిసారి సమర్పణ. రామాయపట్నం పోర్టును ప్రైవేటీకరిస్తున్నారన్న ప్రచారం పూర్తిగా అవాస్తవమన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ప్రభుత్వ ఆస్తుల విక్రయం కాదని మంత్రి వివరణ. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.